హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. హౌస్ సర్జన్ నవల 7వ భాగంలో డాక్టర్ మధు పిడియాట్రిక్ వార్డుకి పోస్ట్ చేయబడతాడు. అక్కడ తన అనుభవాలను చెప్తాడు. ఈ నవల చదువుతుంటే మా డాక్టర్స్కి ఎంతో రిలేటబుల్ ఉంది. హాస్పిటల్లో జరిగే ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా వర్ణించారు రైటర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఇది కథ కాదు, దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ ద డాక్టర్స్. ఇక కథలోకి వెళ్దాం. హౌస్ సర్జన్ నవల 8వ భాగం. తర్వాత క్యాజువాలిటీ. ఎంత థ్రిల్ ఉంటుందని ఇందులో. ఉదయం 11 దాటిపోయాక మరునాడు ఉదయం 8 గంటల వరకు హాస్పిటల్కి వచ్చే ప్రతి కేసు క్యాజువాలిటీ శాఖకు ముందు రావాల్సిందే. ఎన్ని రకాల కేసులు వస్తాయని, సర్జికల్, మెడికల్, చిన్నపిల్లల కేసులు ప్రతిదీ చూడవచ్చు. ప్రమాదాల కేసులు, నిప్పంటుకున్నవి, రైలు క్రింద పడినవి, కార్ల క్రింద పడినవి, మోటారు సైకిల్ యాక్సిడెంట్లు, తన్నులాడుకొని తల పగలగొట్టుకున్న కేసులు, విషం త్రాగినవి, నీటిలో మునిగినవి, షాక్ కొట్టి పడిపోయినవి ఎన్నో. 6 ఉండేవాళ్ళం హౌస్ సర్జన్లం. డ్యూటీ 3 భాగాలుగా విభజించబడింది. 10 రోజులు ఉదయం 8 నుంచి 2 గంటల వరకు, మరో 10 రోజులు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, భోజనం చేసి 2 గంటలకి వచ్చి అప్పటి నుంచి 8 వరకు, మరో 10 రోజులు రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు. అట్లా విభజించబడింది. ఒక్కొక్క బ్యాచ్కి 2 CMOలు ప్రతి 8 గంటలకు ఒకరు చొప్పున మారేవారు. నా పార్ట్నర్ రాజేశ్వరి. క్యాజువాలిటీకి ఆస్తమా కేసులు విపరీతంగా వచ్చేవి. ఇహ ఎప్పుడైనా వర్షం పడిన రోజున చూడాలి. క్యాజువాలిటీ ఎడతెరిపి లేకుండా ఆస్తమా పేషెంట్లతో నిండి ఉండేది. కొందరైతే ఆ రోజు ఉబ్బసపు రోగం వస్తుందని ముందుగానే అనుమానించి హాస్పిటల్ స్థలాలలోనే ఏ చూరు క్రిందో పడుకొని అటాక్ రాగానే పరిగెత్తుకు వచ్చేవారు. డిపార్ట్మెంట్ అంతా రొప్పు, వగర్స్, గురగురమని చప్పుళ్ళు. ఉబ్బస రోగిని అంత దూరంలోనే చూసి అదిగో గూడ్స్ బండి వచ్చింది అనేది రాజేశ్వరి. తప్పు, అలా అనకూడదు, మనకే అలాంటి బాధ ఉంటే అని మందలించేవాణ్ణి. ఉబ్బసపు స్థితిని బట్టి ఒక్కోసారి ఎడ్రినాలిన్, ఒక్కోసారి వెయిన్లోకి అమైనోఫిలిన్ ఇచ్చేవాళ్ళం. అసలు వాళ్ళనే అడిగేవాళ్ళం, కండలో ఇచ్చేది కావాలా, నరం ఇంజెక్షన్ కావాలా అని. వెయిన్కు నరం అనేది తప్పు అనువాదమే అయినా వాడుకగా అలా అనేవాళ్ళం. ఒక్కొక్క ఉబ్బస రోగికి ఒక్కొక్క ఫేవరెట్ ఉండేది. కొందరికి ఇంట్రావీనస్, ఒక్కోసారి స్టేటస్ అస్థమాటికస్ వచ్చేది. ఉబ్బసం మొండి కేసది. మొదట ఎడ్రినాలిన్, తర్వాత అమైనోఫిలిన్, తగ్గకపోతే కార్డినాల్. అప్పటికి జవాబు చెప్పకపోతే ఆక్సిజన్. ఇలా నానా అవస్థపడి ప్రయోజనం లేకపోతే వార్డులో అడ్మిట్ చేసేవాళ్ళం. ఒకసారి నైట్ డ్యూటీ చేస్తుంటే CMO వచ్చి టీ త్రాగి వద్దామా, వస్తారా అని అడిగాడు. ఆయన చాలా చిన్నవాడు, సరదాగా ఉంటాడు. MS ఒకసారి అపీర్ అయి పోతే CMOగా చేరాడు. అందరూ లేకుండా వెళ్ళిపోతే ఎలా అన్నాను అనుమానిస్తూ. రాజేశ్వరి అభయమిస్తున్నట్లు, నేను టీ త్రాగను, వర్క్ చేస్తూ ఉంటాను, మీరు వెళ్ళిరండి అంది. సరేనని మేమిద్దరం వెళ్ళిపోయాం. 12 దాటిపోవడం చేత దగ్గరలో హోటల్ ఎక్కడా తెరిచిలేవు. టీ కోసం ఇంచుమించు 4-5 ఫర్లాంగులు పోవలసి వచ్చింది. తిరిగి వచ్చేసరికి ఎంత లేదన్నా 45 నిమిషాలు పట్టింది. డిపార్ట్మెంట్లోకి వచ్చేసరికి రాజేశ్వరి లోపల ఎవరి మీదో పెద్దగా కేకలేస్తూ కనిపించింది. ఏమిటా అని విచారణ చేశాం. తేలిన సమాచారం ఏమిటంటే మేము వెళ్ళిన పావుగంటకే రాజేశ్వరికి నిద్ర వచ్చి స్క్రీన్ అవతల ఉన్న బెడ్డు మీదకి వెళ్ళి పడుకుందిట. అమాంతం నిద్ర ముంచుకు వచ్చేసింది. ఇంతలో ఆస్తమా పేషెంట్ వచ్చాడు. బయట బల్ల మీద కునికిపాట్లు పడుతున్న స్టాఫ్ని లేపబోతే లోపల డాక్టర్ గారు ఉన్నారు, వెళ్ళమని పడుకుందట. అతను లోపలికి వచ్చి చూసేసరికి ఎవ్వరూ కనిపించలేదు. ఒకవైపు బాధ ఎక్కువగా ఉండి ఊపిరాడడం లేదు. ఆ అవస్థలో స్క్రీన్ ప్రక్కకు లాగి చూసేసరికి గాఢ నిద్రలో మునిగి ఉన్న రాజేశ్వరి కనిపించిందిట. ఎన్నోసార్లు అమ్మగారు అమ్మగారు అని పిలిచాడు. ఆమెకు పిలుపు చేరలేదు. చేతితో ప్రక్క మీద చప్పుడు చేశాడట. ఫలితం కనిపించలేదు. ఇహ చేసేది లేక భుజం మీద చెయ్యి తట్టి లేపాడట. అంతే. రాజేశ్వరి మేలుకొని జరిగింది గ్రహించి ఉగ్రరూపం ధరించి అతని మీదకు దండయాత్రకు వెళ్ళింది. ఆ అభాగ్యుడు వణుకుతూ చేసిన తప్పును ఒప్పుకుంటూ క్షమించమని ప్రాధేయపడుతున్నాడు. మేము నవ్వాపుకొని ఆమెకు సర్ది చెప్పి అతనికి ఇంజెక్షన్ చేసి పంపేశాము. మొత్తం మీద రాజేశ్వరి సుఖమైన నిద్రకు ఏ రోజు అంతరాయం కలగలేదు. సాధారణంగా 11 గంటలు దాటగానే అబ్బా నిద్ర వస్తున్నది డాక్టర్, ఇహ పోయి పడుకుంటాను
మీకు తర్వాత నిద్ర వస్తే పడుకోండి, కానీ పడుకునే ముందు మాత్రం నన్ను లేపండి, అంతేగాని నా ప్రక్క బెడ్ మీద మీరు పడుకుంటే నాకు చచ్చే సిగ్గు వేస్తోంది అనేది. అలాగే అని తల ఊపేవాణ్ణి, కానీ ఆమెకు చచ్చే సిగ్గు వేసేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఆమె మాత్రం 6ంటికి నిద్రలేచి, అయ్యో రాత్రంతా ఒక్కరే మేలుకొని ఉన్నారా, కాసేపు నన్ను లేపలేకపోయారా అనేది. నాకు నిద్ర రాలేదు లేండి అని జవాబిచ్చేవాణ్ణి. ఒకసారి అర్ధరాత్రి క్యాజువాలిటీలో మామూలుగా కూర్చొని ఉన్నాను. రాజేశ్వరి మామూలుగా నిద్రపోతోంది. సీఎంఓ తన గదిలో పడుకొని నిద్రపోతున్నాడు. ఒక వ్యక్తి 4 ఏళ్ల కొడుకుని ఎత్తుకొని లోపలికి వచ్చాడు. ఆ వ్యక్తి లుంగీ చొక్కా వేసుకొని 40 ఏళ్లకు పైబడిన వాడిలా ఉన్నాడు. మా అబ్బాయికి జ్వరంలా ఉంది, చూడాలి అన్నాడు. చూస్తే చదువుకున్న వాడిలాగే ఉన్నాడు, కానీ కంఠస్వరం మాత్రం సౌమ్యంగా లేక కొట్టొచ్చినట్లుగా ఉంది. కుర్రాడిని బల్ల మీద పడుకోబెట్టి జాగ్రత్తగా పరీక్ష చేశాను. స్టాఫ్ వచ్చి జ్వరం చూసింది. 101 డిగ్రీ ఉంది. అర్ధరాత్రి పూట పరిగెత్తుకు రావాల్సినంత ప్రమాదం, అవసరం నాకేం కనబడలేదు. చీటీ మీద మందులు రాసిచ్చి వెళ్ళి తీసుకోమన్నాను. అతను దాని మీద నేను రాసింది చదువుకొని జేబులో పెట్టుకుంటూ, అయిపోయిందా మీ ట్రీట్మెంట్ అన్నాడు వ్యంగ్యంగా. అతని వైఖరి నాకు నచ్చక అయిపోయింది అన్నాను ముక్తసరిగా. 1 నిమిషం మాట్లాడకుండా నిలబడి తర్వాత ఎత్తుకున్న కుర్రాన్ని దించి కుర్చీలో కూర్చోబెడుతూ, వీడి హిస్టరీ చాలా ఉంది, కాస్త చెప్పాలి అన్నాడు. చెప్పండి. మొదట ఒక ప్రశ్న అడుగుతాను, అసలు వీడి జబ్బేమిటి? 5 నిమిషాలు పరీక్ష చేసినంతలో ఎటువంటి కేసునైనా విప్పి చెప్పేయగల శక్తి సామర్థ్యాలు నాకు లేవు. తాత్కాలికంగా ఉపశాంతి కలగడానికిప్పుడు మందు రాసిచ్చాను. రేపు ఉదయం చిన్నపిల్లల ఓపీకి తీసుకెళ్ళండి. అవసరమని తోస్తే వాళ్ళు వార్డులో చేర్చుకుని ఇన్వెస్టిగేషన్ చేసి డయాగ్నోసిస్కి వస్తారు అని వివరించాను. అతని పెదవులపై పరిహాసంతో కూడిన చిరునవ్వు కనిపించింది. మా పిల్లవాణ్ణి ఊళ్ళో అందరూ డాక్టర్ల వద్దకు త్రిప్పాను. మీరు చెప్పిన పిల్లల వార్డులో కూడా ఇదివరలో 1 రోజులు ఉంచాను. ఒక్కళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు, ఏమీ నయం చేయలేకపోయారు. పైకి మెహర్బానీగా అంతా పటాటోపం డాబూసరి. క్రియ మాత్రం 0. 1 రోజులు వార్డులో ఉంచుకొని రక్తం తీసి ఇంకేవేవో పరీక్షలు చేసి చివరికేమీ లేదని బయటికి పంపించేశారు. ఏమీ లేకపోవటమేమిటి? లేకపోతే జ్వరం ఎందుకు వస్తుంది? నేను అతని మాటలు వింటూ జవాబు చెప్పకుండా ప్రక్కకి చూస్తున్నాను. ఇప్పుడు మీ పద్ధతి కూడా నాకేం నచ్చలేదు. కుర్రాన్ని జ్వరంతో తీసుకువచ్చినప్పుడు తలకి ఐస్ పెట్టడం అది ఏమీ లేకుండా 2 మాత్రలను చీటీ రాసిస్తే అయిపోయిందా? నాకు కోపం వచ్చింది. ఐస్ ఎప్పుడు పెట్టాలో ఎప్పుడు పెట్టకూడదో మాకు తెలుసులేండి అనాలనుకున్నాను. అయినా తమాయించుకొని ఊరుకున్నాను. అతను క్రమక్రమంగా ఉద్రిక్తుడవుతూ తన కసినంతా వ్రెల్లగక్కడం మొదలుపెట్టాడు. ఎందుకండి ఈ ఆసుపత్రులు? 100లకు 100 జీతాలు పుచ్చుకుంటూ పనిచేయడం ప్రజాసేవ చేయడానికి కాకుండా నెత్తిమీదకెక్కి సవారీ చేయడానికండి. రోగులు ఏ బాధపడుతున్నారో ఒక్కడికి పట్టదు. వాళ్ల అవస్థలు మరో ఒక్కరూ వినిపించుకోరు. మీ ఆర్భాటాలు, మీ విలాసాలు, మీ వినోదాలు. ఇహ నేను ఆవేశం అణుచుకోలేక, చూడండి మాస్టారు అని అతన్ని మాటల మధ్యలో ఆపుచేశాను. మీరు చాలా బాగా మాట్లాడారు, అభినందిస్తున్నాను. గాని ఒకవైపు నుంచే మీ విమర్శనా చాతుర్యాన్ని నరుక్కుంటూ రావడం సహృదయత అనిపించుకోదు. అందులోని చెడునే ఎత్తి చూపుతున్నారు గాని ఎన్ని వేల మంది ప్రయోజనం పొందుతున్నారో ఆలోచించారా? ఒక కేసు నయం కాలేదన్నంత మాత్రాన అందర్నీ తీసి పారేస్తారా? డాక్టరు సర్వజ్ఞుడు కాడు, అజేయుడు అంతకన్నా కాదు. అతను తన సాయశక్తులా ప్రయత్నించగలడు గాని విధిని శాసించలేడు అన్నాను. ఒక చిన్న కుర్రాడి జబ్బేమిటో కనుక్కోలేకపోతే ఎందుకండి ఈ డిగ్రీలు వల్లకాడును? ఏమన్నారు? 1 కేసు నయం చేయలేకపోవటమా? ఒక్కటేమిటి, నా కుటుంబాన్నంతా పొట్టన పెట్టుకుంది కదండి మీ హాస్పిటలు. నా భార్య ఇందులోనే చనిపోయింది. నా 2 కూతుళ్ళు ఇందులోనే మరణించారు. ఒక్కరికి ఇందులో న్యాయం జరిగిందా? నా కర్మకాలి శక్తి లేదు కాబట్టి ఇంకే ఊరికి పోలేక దీని చుట్టూ తిరుగుతున్నాను. అతని కళ్ళల్లో ఎర్రజీర, కాస్త తడి కనిపించాయి. 2 క్షణాలు మొదలకుండా ఊరుకొని, మీరెవరు అని ప్రశ్నించాను నెమ్మదిగా. నేనా అన్నాడు మారిన కంఠస్వరంతో. మీకందరికీ స్వరాజ్యం తెచ్చిపెట్టింది నేనే అన్నాడు. అదిరిపడినట్లై ముందుకు వంగాను. ఏమిటి అంటూ నా వంక కసిగా చూశాడు.
మేమంతా కష్టపడి సంపాదించిన ఫలాన్ని మీరెలా అనుభవిస్తున్నారో చూశారా అన్నట్లుంది ఆ చూపు. అవును, సర్వస్వం త్యాగం చేసి రక్తమోడ్చి మేమంతా ఆనాడు స్వతంత్రం సంపాదించి పెట్టాం. దానికి ఫలితంగా యువకులైన మీరంతా ఏం చేశారు? ఇదిగో ఇట్లా తగలబెట్టారు దేశాన్ని. కుర్చీలో నుంచి కుర్రాన్ని తీసి భుజానికి ఎత్తుకున్నాడు. రానాన్న అంటూ. నా వంక తిరిగి, మీరేదో ఉద్ధరిస్తారని ఈ అర్ధరాత్రి వేళ వీడిని ఎత్తుకొని రాలేదు. మీరంతా ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారో కాసేపు వినోదం తిలకించి పోదామని వచ్చాను. ముచ్చట తీరింది అని 2 అడుగులు వేసి మళ్ళీ ఆగి, ఒక సంగతి మాత్రం గుర్తుంచుకోండి. నాకు చివరికి మిగిలిన ఈ ఒక్కగానొక్క ఈ కుర్రాడికి ఏమైనా జరిగిందా నా చేతులతో 2 ఖూనీలు జరుగుతాయి. ఒకటి మీ సూపరింటెండెంట్, రెండవది పిడియాట్రిషియన్ అంటూ ఇహ అక్కడ ఆగకుండా గబగబా బయటికి వెళ్ళిపోయాడు. నా తల కొట్టేసినట్లయింది. మత్తు వదిలినట్లు, కొత్త సత్యాలు ఎదురైనట్లు విభ్రాంతున్నై కూర్చుండిపోయాను. అతని మీద నాకేం కోపం రాలేదు. అందుకే అతన్నేమీ నిందించలేకపోయాను. అతని పరిస్థితుల్లో ఉన్న వారెవరైనా అలాగే మాట్లాడతారేమో అనిపించింది. ఎవరి దగ్గరైనా పని ఉండి వెళ్ళి 1 అరగంట నిరీక్షించవలసి వస్తే కాలమంతా వృధా అయినట్లు తెగ చిరాకు పడిపోతామే. రోజుల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఏ ఫలితమూ కనిపించకపోతే వాళ్ళు మనసులు ఎలా చిన్నా భిన్నమవుతాయో కొంతవరకు ఊహించుకోవచ్చు. మిగిలిన రాత్రంతా పిల్లాన్ని భుజం మీద ఎత్తుకొని లుంగి చొక్కా వేసుకొని దబాయిస్తూ మాట్లాడిన ఆ వ్యక్తి రూపమే కళ్ళ ముందు కనిపించసాగింది. మరునాడు మళ్ళీ హడావిడిలో క్రమంగా అతన్ని దూరంగా నెట్టివేయగలిగాను. నైట్ డ్యూటీ ప్రతిరోజు ఏదో సీరియస్ కేసు వస్తూనే ఉండేది. ఒకసారి టిక్-20 నల్లుల మందు తాగి నురుగులు క్రక్కుతున్న 30 ఏళ్ల కొడుకుని తీసుకొని ఒక వృద్ధుడు వచ్చాడు. నేను సీఎంఓ ఆ యువకుణ్ణి బ్రతికించాలని అమిత ప్రయాసపడ్డాం. స్టమక్ వాష్ చేసి ఆ నీరంతా కడుపులో నుంచి తిరిగి బయటకు తోడుతున్నప్పుడు భరించరాని దుర్గంధం వ్యాపించి కడుపులో దేవింది. నాకు డోకులు వెళ్ళిపోతాయనిపించింది. కష్టం మీద ఆపుకున్నాను. ఆ మందు ఎలా త్రాగాడో అని ఆశ్చర్యపడ్డాను. ఇద్దరం ఒకరు తర్వాత ఒకరు చొప్పున చేతులు నొప్పి పుట్టేటట్లు రొమ్మును నొక్కుతూ కృత్రిమ శ్వాస కలిగించడానికి ప్రయత్నించాం. ఎన్నో ఇంజెక్షన్లు చేశాము. మా శరీరాలు అలసిపోయి చెమటలు క్రమ్మాయి కానీ రవ్వంత కూడా ఫలితం కనిపించలేదు. కానీ వృద్ధుడి మనోనిబ్బరాన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. ముఖంలో ఏమీ ఆతృత లేకుండా ప్రశాంతంగా గడ్డం రాసుకుంటూ జరిగేదంతా నిర్వికారంగా తిలకిస్తూ నిలబడ్డాడు. అప్పుడప్పుడు మేమడిగే ప్రశ్నలకు యాంత్రికంగా సమాధానాలు చెబుతున్నాడు. వారిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్ధలు చెలరేగాయో. కొడుకు విషం త్రాగాడంటే ఎంతటి తీవ్రమైన విష వాతావరణం ఏర్పడి ఉంటుందో, కొడుకు మీద ఎంత ఆగ్రహం అసహ్యం కలిగి ఉండకపోతే తండ్రి అంతా ఏమీ పట్టనట్లు ఉండగలుగుతాడో అనిపించింది. చివరికి అతను మరణించాడని మేము చెప్పినప్పుడు కూడా వృద్ధుడిలో చలనం లేదు. అలాగే ఓసారి యాక్సిడెంట్లో ఇరుక్కున్న ఒక లారీ డ్రైవర్ను మోసుకొచ్చారు. అతని శరీరంలో విరగని భాగం ఏదైనా ఉందా అనిపించింది. ఎక్కడికక్కడ రక్తసిక్తమైపోయి అవయవాలన్నీ వంకర టింకరగా తిరిగిపోయి అతి భయంకరంగా ఉందతని రూపం. ఆశ్చర్యం ఏమిటంటే తను స్మారకం కోల్పోకుండా ఉండి మాట్లాడుతున్నాడు. పైగా నాకు దాహమేస్తుంది, మంచినీళ్ళు ఇవ్వండి అని గొడవ పెడుతున్నాడు. అతని కుడి చెయ్యి ఒక చెయ్యిలా లేదు. వ్రేళ్ళు నలువైపులకు వంకర్లు తిరిగి అర్థం లేకుండా ఉంది. అతని రూపం చూస్తుంటే ఏ విధంగానైనా ఈ మనిషి బ్రతకడం అసంభవం అనిపిస్తోంది. మాటలు తెలివి చూస్తుంటే చనిపోవడం సంభవం అనిపిస్తోంది. గబగబా షాక్ తగ్గడానికి మార్ఫియా ఇచ్చాం, కోరమిన్ ఇచ్చాం. ఇహ గాయాలకు డ్రెస్సింగ్ చేద్దామనుకుంటున్నాం. ఇంతలో అతని వళ్ళు చల్లగా తగిలింది. చూసేసరికి చనిపోయి ఉన్నాడు. 5 నిమిషాల క్రితం వరకు మాట్లాడిన అతనిలో ఇప్పుడు జీవం లేదు. అట్లా జరిగిపోయేవి సంఘటనలు. నైట్ డ్యూటీ 10 రోజులు అయిపోయాయి. డే డ్యూటీలోకి వచ్చాం. పనిలో ఊపిరి సలపడం లేదు. డ్రెస్సింగ్ సెట్స్ ఓపెన్ చేయడం, రేగిన గాయాలకు కుట్లు కుట్టడం, మైనర్ ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, దెబ్బలు తగిలిన వారికి ఏటీఎస్ ఇంజెక్షన్లు, పిచ్చి కుక్క కరిచిన వారికి పొట్ట మీద యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు, సాయంత్రం పూట ఆర్టీసీ వారికి, ఎన్బీజీఓ క్లినిక్ వారికి ఇంజెక్షన్లు. సీరియస్ కేసులు ఊపిరి సలపకుండా ఉండేది. మెడికల్ రిప్రజెంటేటివ్లు హౌస్ సర్జన్లని చూడడానికి వస్తూ ఉండేవారు. ఉత్తరోత్తర ఈ రిప్రజెంటేటివ్లను కలుసుకోవడంలో సరదా పోయి ఒక్కోసారి
బాధాకరంగా కూడా అనిపిస్తుంది కానీ హౌస్ సర్జన్ పీరియడ్లో మాత్రం వాళ్ళు రావడం, తమ ప్రోడక్ట్స్ని పరిచయం చేస్తూ మాట్లాడడం, శాంపిల్స్ ఇవ్వడం గొప్ప సరదాగా ఉండేది. కొంతమంది హౌస్ సర్జన్లు అయితే తమని వాళ్ళెక్కడ మర్చిపోతారో అని వారి దృష్టి తమ వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక్కోసారి కొద్దిగా అపహాస్యంగా కూడా ఉండేది. రిప్రజెంటేటివ్తో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు చీఫ్ పిలవడం, ఏదో పని పురమాయించడం, కొన్ని సందర్భాలలో కేకలు కూడా వేస్తూ ఉండడం జరుగుతూ ఉండేది. కొంతమంది రిప్రజెంటేటివ్లు ఒట్టి లిటరేచర్ మాత్రం ఇచ్చి గంటసేపు ఉపన్యాసం ఇచ్చి శాంపిల్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయేవారు. ఒకసారి నిర్మమాటంగా రాజేశ్వరి ఒక అతన్ని పట్టుకుని దులిపివేసింది. మీరు శాంపిల్స్ పట్టుకురాకుండా ఒట్టి కాగితాలిచ్చి వెళ్ళిపోయేటట్లయితే ఇహ నుంచి మమ్మల్ని చూడడానికి వీలుండదు అంది. అతని ముఖం మాడిపోగా బలవంతంగా నవ్వడానికి ప్రయత్నిస్తూ, మీకేం కావాలో అడగండి డాక్టర్, తెచ్చిస్తాను అన్నాడు. నేను కావలసినవి అడగటము, మీరు దయతలుస్తున్నట్లు తెచ్చి ఇవ్వటమూ కాదు, మీ ప్రోడక్ట్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు శాంపిల్స్ ఇవ్వాలి. చూడండి డాక్టర్ గారు, హాస్పిటల్లో ఉన్న హౌస్ సర్జన్లందరికీ శాంపిల్స్ ఇవ్వాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. అంత కష్టమైతే కలుసుకోవడం మానేయండి, ఊరికనే ఉపన్యాసాలు ఇచ్చి మా టైం వేస్ట్ చేయడం ఎందుకు అని అతను అక్కడ కూర్చొని ఉండగానే కుర్చీలో నుంచి లేచిపోయింది. ఒకసారి తలకి దెబ్బ తగిలించుకొని ఓ 16 ఏళ్ల అరవ కుర్రాడు వచ్చాడు. మెట్రిక్ పరీక్షలకని ఈ ఊరు వచ్చాడట. రోడ్డు మీద నడుస్తూ ఉంటే సైకిల్ ఢీకొని క్రింద పడగా నెత్తి చిల్లుపడింది. తల మీద అతనికి కుట్లు వేశాక అతనికి పెన్సిలిన్ ఇంజెక్షన్, ఏటీఎస్ చేసి మరునాడు రమ్మని చెప్పి పంపించేశాను. సరిగ్గా ఒక అరగంట కూడా గడిచి ఉండదు. ఆ కుర్రాడిని అతని స్నేహితుడు మోసుకొచ్చారు. మొదట గుర్తుపట్టలేకపోయాను. ముఖమంతా పొంగిపోయి ఇంత లోతుపోయి భయంకరంగా ఉంది. ఒళ్ళంతా కూడా పొంగిపోయింది. దురదలు బాధతో మూలుగుతున్నాడు. రియాక్షన్, ఏటీఎస్ రియాక్షన్ ఇచ్చింది. అప్పటికి ప్రతి ఏటీఎస్ యాంపుల్స్లోనూ 2 చుక్కల అడ్రినాలిన్ కలిపి ఇస్తూ ఉంటాము. అలా చేసి ఉండకపోతే ఆ కుర్రాడికి మరింత ప్రమాదం సంభవించి ఉండేది. గబగబా బల్ల మీద పడుకోబెట్టి సిస్టర్ని అడ్రినాలిన్ తీసుకురమ్మని కేకేశాను. తీసుకురాగానే ఇందాక ఏటీఎస్ చేసిన చోటనే ఒక 1/2 cc ఇంజెక్ట్ చేసేశాను. తర్వాత వెయిన్లోకి ఎవల్ ఇంజెక్షన్ చేసేశాను. రాజేశ్వరి ప్రక్కన నిలబడి చూస్తోంది. లోపల నుండి సీఎంఓ పరిగెత్తుకు వచ్చాడు. ఏమిటేమిటంటూ జరిగింది చెప్పాను. మధ్య మధ్య పల్స్ చూస్తూ అవసరం వస్తే కార్టిసోన్ కూడా ఇద్దామా అని ఆలోచిస్తున్నాను. నా గుండె వడివడిగా కొట్టుకుంటోంది. ఎక్కడో పరాయి దేశం నుంచి పరీక్ష రాయడానికి వచ్చిన కుర్రాడు. అతనికి ఏమైనా జరిగితే ఆ ఉసురు నాకు తగులుతుంది. ఉన్నట్లుండి అతను వాంతి చేసుకున్నాడు. అతని కళ్ళ వెంబడ నీళ్లు కారుతున్నాయి. నాకు గాబరా ఎక్కువైంది. అతనితో వచ్చిన కుర్రాళ్ళు మరింత బెంబేలు పడిపోతున్నారు. నన్ను యువతలకు పిలిచి, సార్ మద్రాస్ వైర్ ఇమ్మంటారా అని అడిగాడు. అందులో ఓ అబ్బాయి దీనంగా. నాకు దుఃఖం వచ్చింది. నిగ్రహించుకొని పర్వాలేదని అతనికి ధైర్యం చెప్పి బల్ల దగ్గరకు వచ్చాను. కొంతసేపటికి అతను బాగా కోలుకున్నాడు. ఒంటి మీద పొంగు ఆశ్చర్యం కలిగించేటట్లు చాలా వరకు తగ్గిపోయింది. ఇందాకటి నుంచి మాట పలుకు లేకుండా పడుకున్న అతను నేను మా ఊరు వెళ్ళిపోతాను అంటూ ఏడవసాగాడు. మీకు పరీక్షలెప్పటి నుంచి? ఎల్లుండి నుంచి అని కూడా ఉన్నవారిలో ఎవరో జవాబు చెప్పారు. నేనతని భుజం మీద చెయ్యి వేసి ఏం భయం లేదని, రాత్రికి హాయిగా చదువుకోవడానికి వీలవుతుందని, పరీక్షలకు నిశ్చింతగా హాజరు కావచ్చునని నచ్చజెప్పి ఒప్పించేసరికి గగనమైపోయింది. ఎలాగో ఒప్పించి ధైర్యం చెప్పి పంపించాను. వారం రోజుల తరువాత ఆ కుర్రాడు వచ్చాడు చిరునవ్వు ముఖంతో. పరీక్షలు బాగా రాశావా అని అడిగాను. ఫస్ట్గా రాశాను సార్, మీరు ఆ రోజు ధైర్యం చెప్పకపోతే ఊరు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి అన్నాడు తల వంచుకొని సిగ్గుపడుతున్నట్లుగా. నా గుండెల మీద బరువు తీరిపోయినట్లయింది. కుట్లు తీయించుకుందామని వచ్చానండి, రేపు సాయంత్రం వెళ్ళిపోతాను అన్నాడు మళ్ళీ. సరే అని అతన్ని లోపలకు తీసుకువెళ్ళి కుట్లు తీసేసి ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుని ఇంకెప్పుడైనా ఏ ఇంజెక్షన్ తీసుకోవలసి వచ్చినా మీ ఒంటి తత్వాన్ని గురించి డాక్టర్కు తెలియజేయండి అని సలహా ఇచ్చాను. ఎంత జబ్బు చేసినా మాత్రలే మింగుతాను గాని ఇంజెక్షన్ తీసుకోను సార్ అంటూ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అలాంటిదే మరో సంఘటన జరిగింది కొద్ది రోజుల్లోనే. అయితే ఈసారి అదృష్టం దక్కలేదు. ఓ మధ్యాహ్నం చిన్న పిల్లవాణ్ణి ఎత్తుకుని ఎవరో తల్లిదండ్రులు వచ్చారు. నేను అప్పటికే మరో కేసు చూడటంలో నిమగ్నున్నై ఉండడం వల్ల ఆ కేసు రాజేశ్వరి చూసి,
ఏదో ఇంజెక్షన్ చేసి పంపించేసింది. 1 గంట గడిచాక ఆ తల్లిదండ్రులు పిల్లాన్ని ఎత్తుకుని లోపలకు గాబరాగా పరిగెత్తుకురావడం చూశాను. రాజేశ్వరి గబగబా వారి దగ్గరకు వెళ్ళి పిల్లాన్ని పరీక్ష చేసి నా దగ్గరకు వచ్చి ఇలా రండి డాక్టర్ అని స్క్రీన్ వెనక్కి నడిచింది. ఆమె గొంతులో మార్పు కనిపెట్టి చప్పున లేచి లోపలకు వెళ్ళాను. లోపల రాజేశ్వరి వణికిపోతూ నిల్చుంది. నా 2 చేతులు గబుక్కున పట్టుకుని నన్ను ఎలాగో ఒడ్డున పడేయండి డాక్టర్, ప్రమాదంలో చిక్కుకుపోయాను అంది దీనంగా. రాజేశ్వరిని అంత దైన్యావస్థలో ఎప్పుడూ చూడలేదు. హృదయం ద్రవించగా ఏమైంది డాక్టర్ అని అడిగాను ఆదరంగా. ఇందాక ఆ పిల్లాన్ని జ్వరమని తీసుకువస్తే పెన్సిలిన్ ఇంజెక్షన్ చేసి పంపేశాను డాక్టర్. వాళ్ళిప్పుడు గాబరా పడుతూ హఠాత్తుగా ఒళ్ళు చల్లబడిపోయిందని తీసుకువచ్చారు. తీరా చూస్తే పిల్లాడు చచ్చిపోయి ఉన్నాడు దుఃఖాన్ని ఆపుకుంటూ అంది. అయ్యో అన్నాను అప్రయత్నంగా. ఇప్పుడెలా డాక్టర్? నా వల్లే జరిగిందని తెలిస్తే వాళ్ళు నన్ను తిట్టిపోస్తారు. కొన్ని 100 మందికి పెన్సిలిన్ చేశాను, రియాక్షన్ రాలేదు. ఇవాళ నా కర్మ కాలింది అని నా చెయ్యి వదిలి నుదిటి మీద చెయ్యి వేసి కొట్టుకుని ఈ పాపం నా చేతుల మీదుగా జరిగింది, వాళ్ళు నన్ను విడిచిపెట్టరు అని కళ్ళు తుడుచుకుంది. ఆ స్థితిలో ఆమెను చూస్తే నాకు జాలి వేసింది. పిల్లాడు పోయాడని వాళ్లకు తెలుసా అని అడిగాను. ఊహు అని తల ఆడించింది. బ్రతికే ఉన్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ సమయంలో ఆమెను చెడు మాట పడకుండా తప్పించడానికి ఒకటే ఉపాయం తోచింది. అది పాపమో పుణ్యమో మరింకా దాన్నేమని పిలుస్తారో నాకు తెలియదు. యువతలకి వచ్చి వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. స్టెతస్కోప్తో కాసేపు పిల్లాన్ని పరీక్ష చేసినట్లు చేశాను. గంభీరంగా ఆలోచిస్తూ నిలబడ్డాను. ఎలా ఉంది బాబుగారు అని అడిగింది తల్లి కళ్ళనీళ్ళ కారుస్తూ. చాలా సీరియస్గా ఉందమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత మీ అదృష్టం. నాలో లేని కఠినత్వాన్ని తెచ్చుకొని ఈ మాటలని లోపల నుండి ఇంజెక్షన్లు తెచ్చి 2-3 చేశాను. ఇందాక బాగానే ఉన్నాడు బాబుగారు అంటున్నాడు తండ్రి. విధి వక్రిస్తే ఎంతలో ముంచుకురావాలి చెప్పండి అని ఓ 10 నిమిషాలు గడిచాక మరోసారి చెయ్యి చూసి పెదవి విరిచి ఊహు లాభం లేదు, తీసుకువెళ్ళిపోండి అని చెప్పాను. ఇద్దరూ ఒక్కసారి గొల్లుమన్నారు. ఓరి నాయనోయ్, ఓరి తండ్రోయ్, నీకెంతలో కాలం చెల్లిపోయిందిరా నాన్న అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ బయటకు తీసుకువెళ్ళిపోయారు ఎత్తుకొని. లోపలకు వెళ్ళేసరికి రాజేశ్వరి 2 చేతుల్లో తలదాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది. డాక్టర్ అని పిలిచాను. ఆమె చేతులు ముఖం మీద నుంచి తొలగించి నా వంక చూసి అట్టే జ్వరం కూడా లేదు, నేను ఇంజెక్షన్ చేయకుండా ఉంటే 100 ఏళ్ళు జీవించేవాడు కదా అని తలుచుకుని కుమిలిపోతూ ఏడుస్తోంది. కాసేపు మౌనంగా నిలబడ్డాను. ఏం చేయాలో తోచక. ఆమెలోని మానవత్వం హిమాలయమంత వెలిగించింది నాకు. కొంతసేపున్నాక తేరుకొని ఆమెను ఓదార్చాను. చూడండి, ఆ కుర్రాన్ని మరణం నుండి తప్పించడం మీ చేతిలో లేదు. మీరతనికి ఇంజెక్షన్ చేయాల్సి రావడం దైవికం. మీరు కాక నేను చేసినా అదే జరిగి ఉండేది. రోజుకు కొన్ని 100 చేస్తున్నాం, అందరికీ అలా జరిగిందా? ఏమైనా ఆమె మనసు కుదుట పడలేదు. నేనీవేళ పని చేయలేనండి, వెళ్ళిపోతాను అని లోపలకు వెళ్ళి సీఎంఓను కలుసుకుని పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తరువాత చాలా రోజుల వరకు ఆమె ముఖం మీద చిరునవ్వు చూడలేదు. సీఎంఓ ఎప్పుడైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే హౌస్ సర్జన్లలోనే ఒకరిని యాక్టింగ్ సీఎంఓగా నియామకం చేసి వెళ్ళడం ఆచారంగా ఉండేది. ఆ విధంగా నేను 5-6 సార్లు క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్గా పనిచేయడం జరిగింది. కొన్నిసార్లు రాజేశ్వరిని కూడా చేయమన్నారు కానీ ఆమె ఒప్పుకోలేదు. యాక్టింగ్ సీఎంఓగా ఉన్నప్పుడు పోలీసులు త్రాగిన వాళ్లను పట్టుకువచ్చి మెడికల్ రిపోర్ట్ రాసి ఇమ్మంటారు. నేను పరీక్ష చేసి రాయడం, దొమ్మి కేసుల్లో అందులో దెబ్బలు తిన్నవారి గాయాల గురించి రిపోర్ట్లు రాసివ్వడం, వీటి గురించి కోర్టుకు వెళ్ళవలసి రావడం, కోర్టులో యక్ష ప్రశ్నలు, చిక్కు ప్రశ్నలు, వాటికి సమాధానాలు, ఇవన్నీ అనుభవించడం జరిగాయి. క్యాజువాలిటీకి సీరియస్ కేసులతో పాటు తలనొప్పి అని, పంటి నొప్పి అని కొంతమంది వచ్చి వేధిస్తూ ఉండేవాళ్ళు. ఈ శాఖ పనిచేసేది ప్రమాదభరితమైన కేసుల కోసమే. చిన్న చిన్న బాధలకు సంబంధించినవన్నీ ఉదయం వరకు ఆగి ఆయా శాఖలకు సంబంధించిన ఓపీలకు వెళ్ళి చూపించుకోవాలి. కానీ కొంతమంది ఉదయం ఓపీలో క్యూలో నిలబడితే చాలా ఆలస్యం అవుతుందని వేచి గడుసుగా 11 గంటలు దాటాక క్యాజువాలిటీకి వస్తూ ఉండేవారు. అలాంటి వారికి ఎంతవరకు నిజంగా బాధ ఉందో పసిగట్టి మరునాడు రమ్మని సమాధానం చెప్పి పంపించేసేవాళ్ళం. ఒకసారి రాజేశ్వరి నేను ఈ విషయాన్ని గురించే చర్చించుకుంటూ కూర్చున్నాం.
క్రితం రోజు మధ్యాహ్నం ఓ పేషెంట్ వచ్చి వారం రోజుల నుంచి తలనొప్పిగా ఉందని మందివ్వమని అడిగాడు. వారం రోజుల బట్టి ఏం చేస్తున్నావయ్యా అంటే తీరిక లేదు, ఇప్పటి దారిన పోతుంటే గుర్తొచ్చింది అన్నాడు. ఈ విషయం రాజేశ్వరికి చెబుతుంటే ఆమె కుతూహలంగా ఆలకిస్తోంది. ఇంతలో ఓ వ్యక్తి మా దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. మనిషి బలంగా ఎత్తుగా టీవీగా ఉన్నాడు. పంచా చొక్కా వేసుకున్నాడు. నడుస్తుంటే నాకు గుండెల్లో నొప్పి వచ్చింది. హాస్పిటల్ ఇక్కడే ఉంది కదా, చూపించుకుందామని వచ్చాను అన్నాడు మా వంక చూస్తూ. రాజేశ్వరి నా వంక భావాయుక్తంగా చూసింది. నువ్వు ఇప్పుడు వర్ణిస్తున్న పేషెంటు లాంటి వాడే ఇతను అన్న అర్థం ఉందా చూపులో? నేను లోపల నవ్వుకొని లేచి నిలబడి ఆ బల్ల దగ్గరకు పదండి, పరీక్ష చేస్తాను అని ముందుకు అడుగు వేసి ఉంటాను. ఆ వ్యక్తి కూడా ఒక అడుగు వేసి ఉంటాడు. హఠాత్తుగా అమ్మో అని ఒక అరుపు అరిచి గుండె చేత్తో పట్టుకొని క్రిందకి ఒరిగిపోయాడు. నేను ఒక్క ఉదుటన ముందుకు పరిగెత్తి అతన్ని పట్టుకుందామని ప్రయత్నించాను. కానీ అప్పటికే పడిపోయాడు. గబగబా వార్డ్ బాయ్ని కేకేశాను. అతను వచ్చి పరిస్థితి చూసి ఇంకో ఇద్దరిని పిలుచుకువచ్చాడు. అంతా కలిసి సాయం పట్టి అతన్ని బల్ల మీదకు చేర్చారు. ఏమిటేమిటంటూ లోపల నుండి సీఎంఓ పరిగెత్తుకు వచ్చాడు. ఆయన యాక్టింగ్ సీఎంఓ. రోజూ ఉండే డాక్టర్ వారం రోజులు సెలవు పెట్టిపోతే ఆయన స్థానంలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒకరిని తీసుకువచ్చి తాత్కాలికంగా నియమించారు. ఆయన ఏ చిన్న సమస్య ఎదుర్కోవలసి వచ్చినా పెద్ద ఇబ్బందిలో పడిపోయినట్లు ముఖం పెట్టి శానిటరీ డిపార్ట్మెంట్లో చేరి 5 ఏళ్ళు అయిందేమో, మెడిసిన్ పూర్తిగా మర్చిపోయాను, నన్ను తీసుకువచ్చి ఇందులో పడేశారు అని గొణుక్కుంటూ ఉండేవాడు. ఇప్పుడు పరిస్థితి చూసి గాబరా పడిపోయాడు. ఏమిటి, హార్ట్అటాకా? వస్తూనే పడిపోయాడా? నా డ్యూటీలోనే ఇలాంటి గడ్డు సమస్యలు వచ్చి పడుతుంటాయేం కర్మ అని నా వంక తిరిగి, ఏం చేద్దామంటారు డాక్టర్, మీరు చెప్పండి అన్నాడు. పేషెంట్ వంక చూశాను. స్మృతిలో లేడు. నాడి అతి పలుచగా కొట్టుకుంటుంది. గుండె చప్పుడు స్టెథోస్కోప్కి అందడం లేదు సరిగ్గా. ఏ క్షణంలోనైనా ఆగిపోయేటట్లు ఉంది. ఓపెన్ మెథడ్లో కార్డియాక్ మసాజ్ చేద్దాం అన్నాను. ఓపెన్ మెథడా? ప్రమాదమేమో. ఇప్పుడు మాత్రం ముంచుకు రావడం లేదా సార్? మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే టైం లేదు. చేయదలుచుకుంటే వెంటనే చేసేయడం, లేకపోతే ఇంజెక్షన్లతోనే సంతృప్తిపడి ఊరుకోవడం. మీరు ఇదివరకు చేశారా? చెయ్యలేదు, చూశాను. ఆయన ఒక క్షణం ఆలోచించి ఆల్ రైట్ చేసేయండి అన్నాడు. సిస్టర్ని స్కాల్పెల్ వగేరాలు తీసుకురమ్మని పంపించాను. నా చెయ్యి పట్టుకొని ఎవరో లాగినట్లయింది. తల ప్రక్కకి తిప్పి చూసేసరికి రాజేశ్వరి వద్దు అన్నట్లు సంజ్ఞ చేసింది. పర్వాలేదని ఆమెకు చూపులతోనే ధైర్యం చెప్పి సిస్టర్ తెచ్చిన స్కాల్పెల్ అందుకుంటూ భగవంతుణ్ణి ధ్యానించాను. అంతే, అంతా క్షణాల మీద జరిగింది. సర్రుమని ఇన్సిషన్ దూసుకుపోయి గుండెల మీద చర్మాన్ని విడదీసింది. రక్తం తెగిపోయిన చిన్న చిన్న రక్తనాళాలు కారే రక్తాన్ని లెక్క చెయ్యలేదు. ఇంకో ఇన్సిషన్తో లోపలకు వెళ్ళిపోయింది. గుండె కదిలించేటట్లు టిష్యూని చర్మాన్ని వ్రేళ్లతో బలంగా ప్రక్కకు విడదీశాను. ఆగిపోతున్నట్లు దీనంగా భయంగా కొట్టుకుంటూ ఇంకా సజీవమైన గుండె సృష్టి రహస్యాన్ని చూసినట్లయింది. లోపలకు వ్రేళ్లు జొనిపి కృత్రిమ కదలికను కలిగించడానికి కృషి చేస్తున్నాను. ఈ లోపల రాజేశ్వరి నా ఆజ్ఞలను పరిపాలిస్తున్నట్లుగా నేను చెప్పినట్లు గబగబా ఇంజెక్షన్లు ఇస్తోంది. మెత్తని గుండెను, సజీవమైన మనిషి గుండెను నా వ్రేళ్లు క్రమ పద్ధతిలో కదిలిస్తున్నాయి. పేషెంట్కు ఆక్సిజన్ వెడుతోంది. సెఫానెస్ గుండా గ్లూకోజ్ సెలైన్ వెడుతోంది. గుండెకు కోల్పోయిన శక్తి తిరిగి వస్తున్నట్లు స్వయం సంచలనం అధికం కాసాగింది. ఊపిరి వస్తున్నది రోగికి, శరీరం వేడెక్కుతున్నది. చివరికి మా కృషి ఫలించింది. గుండె మామూలుగా కొట్టుకోసాగింది. కనురెప్పలు కదలసాగాయి. రోగి బ్రతికాడు. గుండె మీద చర్మం కుట్టేసి బ్యాండేజ్ వేసేశాను. సీఎంఓ నన్ను కావలించుకున్నంత పనిచేసి మార్వలెస్, ఈ భూమి మీద ఏ దిక్కుకు పోయినా మీకు తిరుగులేదు, నా మాట నమ్మండి అని అభినందించేశాడు. రాజేశ్వరి విప్పారిన ముఖంతో మనఃపూర్వకంగా అభినందించింది. రోగికి ఇంకా పూర్తిగా తెలివి రాలేదు. తగిన కట్టుదిట్టాలు చేసి స్ట్రెచర్ మీద అతన్ని వార్డుకు పంపేశాము. చేతులు వాష్ చేసుకుంటూ అన్నాను రాజేశ్వరితో, ఈరోజు మరో గుణపాఠం నేర్చుకున్నాను డాక్టర్. ఒక రోగి తన బాధను వ్యక్తపరిచినప్పుడు ఏదో చాదస్తంగా చెబుతున్నాడులే అని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఆ తప్పటడుగే మహాప్రమాదానికి దారితీయవచ్చు. ఆమె అంగీకరిస్తున్నట్లు తల ఊపింది. ఈ వార్త బయటకు ప్రాకగానే హాస్పిటల్లో మరోసారి పెద్ద సంచలనం చెలరేగింది. హలో గ్రేట్ సర్జన్,
మళ్ళీ ఏదో ఘనకార్యం చేశావటగా అంటూ మృదుల వచ్చింది. ఆ సాయంత్రం 2 గంటల సేపు నా దగ్గరే కూర్చుండిపోయింది. నా డ్యూటీ టైం అయిపోయే వరకు కదలలేదు. చివరకు నాతోనే బయటకు వచ్చింది. నేనెంత శాంతమూర్తిని అనుకున్నా, శాంతంగా ప్రవర్తించాలని ప్రయత్నించినా మానవ సహజమైన బలహీనత్వం ఒక్కోసారి ఆక్రమించి జయిస్తూ ఉండేది. ఒక ఉదయం టేబుల్ ముందు కూర్చుని ఉన్నాను. ఒక స్త్రీ ఆసరాతో ఒక వ్యక్తి కుంటుకుంటూ నడిచి వచ్చాడు లోపలకు. బహుశా ఆ స్త్రీ అతని భార్య అయి ఉండాలి. సైకిల్ మీద పోతుంటే యాక్సిడెంట్ అయింది, కాలు విరిగినట్లుగా ఉంది చూడండి అన్నాడు దుడుకుగా. చదువుకున్నవాడిలాగానే ఉన్నాడు గాని అతని ప్రవర్తనలో సభ్యత ఎక్కడా కనిపించలేదు. నేను రిస్ట్ వాచ్ చూసుకుని, ఇప్పుడు 9 అయ్యింది. మీ కాలి మీద బయటకు దెబ్బేమీ కనబడడం లేదు. మీరు ఆర్థోపెడిక్ వార్డుకు వెళ్ళి చూపించుకోవాలి అన్నాను. అతను విసుగ్గా చూస్తూ, ఇంత బాధలో వస్తే అక్కడకు ఇక్కడకు వెళ్ళమంటారేమిటండి? మీరు డాక్టర్లు కాదా? పరీక్ష చేయండి అన్నాడు. నేను ఓర్పుగానే, చూడండి, హాస్పిటల్కు కొన్ని నిబంధనలున్నాయి. ఈ టైంలో వచ్చేవారు ఆ బాధలకు సంబంధించిన డిపార్ట్మెంట్లకు వెళ్ళి చూపించుకోవాలి అని చెప్పాను. ఆహా, అలాగా, ఆ రూల్స్ అన్నీ మాకు తెలియవులేండి. అయినా నేనిప్పుడు నడిచి వెళ్లే స్థితిలో లేను. ఎలా పంపిస్తారో మీరే పంపించండి నన్ను అన్నాడు మొండిగా. అతని మొండితనం చూస్తుంటే కోపం వచ్చింది నాకు. అంత కదల్లేని స్థితిలో ఉన్నవారు ఇక్కడి దాకా ఎలా నడుస్తూ వచ్చారు అని అడిగాను. అవన్నీ మీకు అనవసరం. హాస్పిటల్ లోపలికి ప్రవేశించాక రోగి తాలూకు బాధ్యత మీరే వహించాలి. మీకందరకు జీతాలిస్తున్నది ఎందుకు? భార్య. అబ్బా ఊరుకోండి, ఘర్షణ ఎందుకు అని వారించడానికి ప్రయత్నిస్తున్నా దూకుడుగా అన్నాడు. మాకు జీతాలిస్తున్నది మీ అందరినీ మోసుకెళ్లడానికి కాదు, ఇహ వెళ్ళండి అన్నాను కుర్చీలో నుంచి లేచి నిలబడి గట్టిగా అరుస్తూ. ఏమిటలా మీదకు వస్తున్నారు? కొడతారా? ఆ మనిషి అంటే పరమ అసహ్యం వేసింది. నా సంస్కారాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తున్నాడతను. ఛా, నిన్ను కొడతానా అన్న అప్రయత్నంగా. అతను ఉలికిపడినట్లు చూశాడు. బెల్ కొట్టి వార్డ్ బాయ్ని పిలిచాను. అతను రాగానే వీరిని జాగ్రత్తగా బయటకు పంపేయ్ అన్నాను. ఆ వ్యక్తి మాటలు తడబడుతుండగా అస్పష్టంగా ఏదో అంటున్నాడు. వార్డ్ బాయ్ పరిస్థితి అర్థం చేసుకొని, పదండి మాస్టారు, ఇక్కడ గొడవ చేయకూడదు అని భుజం మీద చెయ్యి వేసి మృదువుగానే బయటకు తీసుకువెళ్ళాడు. ఆ సంఘటన తలుచుకుంటే కాసేపున్నాక విచారము వేసింది, నవ్వు వచ్చింది. క్యాజువాలిటీ పోస్టింగ్ అయిపోవస్తోంది. ఇంకా 1-2 రోజుల్లో ఒకనాటి ఉదయం నళిని వచ్చింది. కనిపించడం లేదేం డాక్టర్ అంటూ. ఆ మాట నిజమే. అప్పటికామెనే కలుసుకొని 15 రోజులకు పైగా అయింది. ఇవాళ నా డ్యూటీ 2 గంటలకు అయిపోతుంది. సాయంత్రం వస్తాను సిస్టర్ అన్నాను నవ్వి. నన్ను సిస్టర్ అని పిలవద్దన్నానా? నాకిష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాను. నేను మెదలకుండా ఊరుకోవడం చూసి, సరే, దాని గురించి గంటలు ఆలోచించి వర్రీ అవ్వకండి. సాయంత్రం తప్పకుండా వస్తారుగా? ఒట్టు సుమా అంది. వస్తానంటే మాట తప్పను అన్నాను. అన్న ప్రకారమే ఆ సాయంత్రం 6 గంటలకు నళిని పనిచేస్తున్న సెంట్రల్ స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్కు వెళ్ళాను. హాస్పిటల్కు కావలసిన సకల సామాగ్రి, ఇంజెక్షన్లు, సిరంజీలు, బ్యాండేజ్ క్లాతులు అన్నీ ఇక్కడ స్టెరిలైజ్ చేసి ఆయా డిపార్ట్మెంట్లకు పంపిస్తారు. నళిని నన్ను చూసి కుర్చీలో నుంచి నవ్వుతూ లేచి నిలబడి, రండి డాక్టర్ అంటూ ఆహ్వానించి నన్ను కూర్చోబెట్టింది. బల్ల మీద బ్యాండేజ్ క్లాతులు గుట్టలుగా పడి ఉన్నాయి. నేను వెళ్ళేసరికి ఆమె కత్తిరిస్తూ కూర్చుంటుందన్నమాట. ఒక్కరే ఉన్నారే? మీ స్టాఫ్ లేదా? లేదు, 2 రోజులు సెలవు పెట్టింది. ఆమె స్థానంలో మరెవరిని నియమించక పనంతా నన్ను ఒక్కదాన్నే చూసుకోమన్నారు. మీకు పరీక్షలెప్పుడు అని అడిగాను. దగ్గరకొస్తున్నాయి. మరి 10 రోజులు. బాగా చదువుతున్నారా? ఏం చదువులేండి నా ముఖం. యువతల పనే చూసుకోవాలా, మధ్య వాళ్ళు వేసే క్లాసులు అటెండ్ అవ్వాలా, రాత్రుళ్ళు పుస్తకం తీసేసరికి నిద్ర వస్తుందాయా, ఇహ ఎప్పుడు చదివేది అని నవ్వింది. పాస్ అవ్వకపోతే మీ పని చెబుతాను అన్నాను. ఏం చేస్తారేం? అవును, ఏం చేస్తారు చెప్పండి, వినాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంది ముఖంలో కుతూహలం కనబరుస్తూ. అమ్మా ఆశ, ఇప్పుడు చెబుతానేమిటి? చెప్పకపోతే దాచుకోండి. పోనీ నాకేమన్నా భయమనుకున్నారా? అసలు నేను తప్పితే కదా. తప్పడం ఈ జీవితానికి అలవాటు లేదు. నేనేం వద్దన్నానా? పోనీ పాస్ అవ్వండి, అప్పుడు శిక్ష కాదు, ప్రెజెంటు. ఓహో, ప్రెజెంటా అని కళ్ళెగరవేసింది. ఏమిటది? మిమ్మల్ని అడగకూడదులేండి, చెప్పరుగా. నళిని గోడ దగ్గరకు వెళ్ళి బీరువా తెరిచి అందులో నుంచి ఎర్రటి యాపిల్ పండు ఒకటి తీసుకువచ్చింది. వాష్ బేసిన్ దగ్గర దాన్ని శుభ్రంగా కడిగింది. తర్వాత చాకుతో దాన్ని 2 ముక్కలు కోసి ఒకటి నాకు అందిస్తూ తీసుకోండి అంది.
ఆమె దగ్గర ఒక మంచి గుణం చూశాను. ఎప్పుడు కలుసుకున్న చాక్లెటో, పిప్పర్మెంటో, స్వీటో, పండో ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది. ఒట్టి చేతులతో ఎప్పుడూ ఉండేది కాదు. యాపిల్ ముక్క మెరిసే తన పళ్ళ మధ్య ఉంచుకొని కొరుకుతూ ఏదో అనుమానం తోచినట్లు గబగబా గుమ్మం దాకా వెళ్ళి తొంగి చూసి తొట్టుపాటు పడుతూ తిరిగి వచ్చి చప్పున నా చెయ్యి పుచ్చుకొని లాగుతూ, రండి, మెట్రస్ వస్తోంది, మిమ్మల్ని దాచేస్తాను అంది ఆదుర్దగా. దాచేయడమేమిటి? నాన్సెన్స్, వస్తే రానివ్వండి. అలా కాదు, వాదులాడకుండా చప్పున రండి, మీకు పుణ్యముంటుంది అని నేను తిరిగి మాట్లాడడానికి సందు లేకుండా చెయ్యి పట్టుకుని లాక్కుపోయి ఒక ప్రక్కకి తీసుకువెళ్ళి తలుపు తెరిచి ఓ గదిలోకి త్రోసి మళ్ళీ బయటకు గొళ్ళెం పెట్టింది. జరిగింది నాకేం అర్థం కాలేదు. నళిని మీద వెర్రి కోపం వచ్చింది. గదిలో చీకటిగా ఉంది. బహుశా స్టోర్ రూమ్ అనుకుంటాను. చెడ్డ ఉక్కగా ఉంది. స్విచ్ ఎక్కడ ఉందో తడిమి లైట్ వేద్దామనుకున్నాను. ఒక్క క్షణం ఆలోచించి ఆ ప్రయత్నం విరమించి గట్టిగా తలుపు తడదామనుకున్నాను. ఇంతలో బయట ఎవరివో మాటలు వినిపించి ఆ ప్రయత్నము విరమించి మెదలకుండా నిలబడ్డాను. స్టాఫ్ లేదా? నువ్వు ఒక్కదానివే పనంతా చూసుకుంటున్నావా? వెరీ నైస్ అంటూ మెట్రస్ గొంతు వినబడుతోంది. నళిని సన్నని స్వరంతో ఏదో అందిగాని సరిగ్గా వినబడలేదు. స్టెరిలైజేషన్ జరుగుతోందా? జాగ్రత్తగా ఉండాలి సుమా. హాస్పిటల్కి చెడ్డ పేరు రాకూడదు. స్టోర్ రూమ్ లాక్ చేయకుండా వదిలేశావేం? అప్రమత్తంతో ఉండాలి. చాలా సామాగ్రి పోతుంది హాస్పిటల్ నుండి. అలాగేనండి, నళిని వినయంగా సమాధానం చెప్పింది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్న సవ్వడి వినిపించింది. నా గుండె గబగబా కొట్టుకుంటోంది. మెట్రస్ తదితరులు వెళ్ళిపోయారని దృఢపరుచుకున్నాక ఓ నిట్టూర్పు విడిచాను. ఎంత గండం తప్పింది. నా అదృష్టం బాగుండి వాళ్ళు గది తలుపులు తెరవలేదు గానీ లేకపోతే ఎంత రసాభస అయ్యేది. నా పని ఎంత నగుబాటు కావలసి వచ్చేది. హాస్పిటల్ అంతా ఎంత చిలువలు పలువలుగా చెప్పుకునేవారు. నళిని తలుపు తీసింది. దీపం వెలుగు గదిలో పడింది. నా చెయ్యి పట్టుకుని యువతలకు లాగి ఆమె అంది, ఇప్పుడు మీరు తల వాచేటట్లు చివాట్లు పెడతారని తెలుసు. చేసిన తప్పిదానికి చెంపలు వేసుకుంటున్నాను, క్షమించండి అంటూ నా చెయ్యి వదిలిపెట్టి 2 చెంపలు గట్టిగా వాయించుకుంది. ఎంతో ఉద్రిక్తతతో ఆమెను కడిగి పారేయాలనుకుంటున్న నా నోటికి తాళం వేసినట్లయింది. చాలా గొప్పదానివిలే, ఇంకెప్పుడూ నీ దగ్గరకు రాను అన్నాను ఉక్రోషంగా. అలా కాదు, నేనలా మిమ్మల్ని గదిలో ఎందుకు బంధించానో చెబుతాను వినండి. మనమిద్దరం మాట్లాడుకుంటుంటే 2-3 సార్లు చూసిందిట. ఒకసారి క్వార్టర్స్లో అందరి ఎదుట అతి హీనంగా మాట్లాడింది. మళ్ళీ మనమిద్దరం ఒంటరిగా ఉండడం చూస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడ్డాను. నిజంగా ఆమె ముఖంలో అంతటి భయమూ కనిపించింది. లోపల ఏమూలో ఆమె పట్ల జాలి, ఆప్యాయత ఆవిర్భవించాయి. అంత భయపడేదానివి ఇలా ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ఎందుకు అన్నాను. ఆమె ముఖంలో భీతిపోయి గంభీరంగా మారిపోయింది. దానికి సమాధానం మీరు ఊహించలేరు. మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పడం నాకు కూడా చేత కాదు. ఒక్కటి మాత్రం అనగలను, సిగ్గులేక ఏం తెలిసిందా అంది. తల తిరిగినట్లయింది. ఆ రాత్రి ఆమె దగ్గర నుండి బరువైన హృదయంతో తిరిగి వచ్చాను. కథ కొనసాగుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.